ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నయూ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు వాగ్దానమిచ్చి నెరవేర్చే శక్తి గలవాడు. ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆకాశము భూమి గతించినా తన మాట ఏ మాత్రము గతించదండి. ఆ దేవుని వాగ్దానం తప్పకుండా నా జీవితంలో నెరవేరుతుంది. ప్రియ విశ్వాసి, ఆ దేవుడు చెప్పిన మాటలు అబద్ధములు కావండి. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు. మాట తప్పని మహారాజు ఆ పరమ తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో నువ్వెన్నో వాగ్దానాలను పొందుకున్నావేమో. అవి ఎప్పుడు నెరవేరుతాయా? నా జీవితంలో ఎప్పుడు మేలు జరుగుద్దా? దేవుని కృప, ఆయన కటాక్షం నా మీద ఎప్పుడు ఉంటుందా అని నువ్వు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంటున్నాడు, వారి అవిశ్వాసమును బట్టి అక్కడ నేను కార్యము చెయ్యలేదు అని. ప్రియ విశ్వాసి, దేవుడు మన పట్ల కార్యాలు చెయ్యడానికి అన్ని వేళలా సిద్ధంగానే ఉన్నాడండి. కానీ మన అవిశ్వాసమే, మనలో ఉండే అపనమ్మకత్వమే మేలులు పొందకుండా చేస్తున్నాయి. ఈనాడు మన జీవితం, మన సాక్ష్యం, మన ఆత్మీయ బ్రతుకు, మన కుటుంబ పరిస్థితులు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకోవాలి. కుటుంబంతో కలిసి దేవునిని సేవిస్తున్నామా? వ్యక్తిగతంగా సేవిస్తున్నామా? సంఘంగా సేవిస్తున్నామా? ఈనాడు మనం బయటకు వెళ్ళామంటే దేవునికి ఇష్టంగా నడుచుకుంటున్నామా? ఇవన్నీ మనం గమనించుకోవాలండి. అలాగే మన ప్రార్థన జీవితాన్ని కూడా దినదినము సరిచేసుకోవాలి. మన పాప స్థితిని ఒప్పుకొని దేవునిని హెచ్చిస్తూ మనం ప్రార్థన చేసే వారిమిగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చేసే ప్రార్థనను ఏమాత్రం సందేహించొద్దు. దేవుడు ఈ కార్యం చేస్తాడో చెయ్యడో, దేవుడు ఈ పనిని నెరవేర్చుతాడో నెరవేర్చడో అనే అపనమ్మకం, సందేహం మనలో ఏమాత్రం ఉండకూడదండి. ఈనాడు మనం దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని నమ్మలేకపోతున్నాము కదా. నిజముగా దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడా? నిజముగా ఈ విషయంలో నాకు సంపూర్ణమైన సహాయాన్ని అందిస్తాడా అని సందేహించే వారిమిగా మనం ఏమాత్రం ఉండొద్దు. మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే వారిమిగా ఉంటున్నాము. దేవునిని అడగలేని పరిస్థితిలో, ఆయన మీద ఆధారపడలేని బ్రతుకులండి మనవి. ఆనాడు అబ్రహాము గారు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. 25 సంవత్సరాలు ఓపికతో ఎదురు చూశాడు. శ్రేష్టమైన ఫలమును పొందుకున్నాడండి ఆ భక్తుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరాలంటే విశ్వాసం, ఓర్పు మనకు చాలా అవసరమండి. ఒకవేళ ఇట్టి విశ్వాసం, ఓర్పుతో నువ్వెంతో కాలం నుండి, ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో దినముల నుండి ఎదురు చూస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ సమయాన నీతో చెబుతున్నాడు, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయూ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును అని దేవుడు నీతోనే బహుస్పష్టంగా చెబుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దేవుని కార్యాలు ఎంత ఆలస్యమవుతాయో అంతగా మనం అద్భుతాన్ని చూస్తాము. ఆ దేవుడు అద్భుతాన్ని చేస్తాడండి మన పట్ల. ఆలస్యం వెనుక అద్భుతం దాగి ఉంటుంది అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు ఏ వాగ్దానం నెరవేరడం లేదని బాధపడుతున్నావు? నీ సంతానం విషయమై దేవుడు నీకు వాగ్దానం చేశాడా? నీ వివాహం విషయమై వాగ్దానమిచ్చాడా? లేక నీ ఆరోగ్యం విషయమా? నీ ఉద్యోగం, నీ వ్యాపారం గురించా? నీ ఆర్థిక కొరతలు, నీ అప్పుల భారాల గురించా? నీ గృహం విషయమైన వాగ్దానమా? లేక నీ సంఘం, నీ పరిచర్య గురించా? ఇలా నీకు ఎలాంటి వాగ్దానం ఇచ్చినా దేవుడు తప్పకుండా దానిని నెరవేర్చుతాడు. నీ పక్షమున గొప్ప కార్యాన్ని జరిగించుతాడు. మేలుల చేత నీ హృదయాన్ని తృప్తిపరచుతాడు. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. విశ్వాసంతో దేవునిని అడుగు. నిరీక్షణతో ఎదురుచూడు. గొప్పగా దీవించబడతావు. వర్ధిల్ల చేస్తాడండి నిన్ను ఆ దేవుడు. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయూ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును అని దేవుడు చెబుతున్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ సంపూర్ణముగా నెరవేర్చుతాడు. అంతవరకు ఓపికతో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తూ దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన సహాయం కొరకు ఎదురు చూసినట్లయితే తప్పకుండా గొప్ప కార్యములను నువ్వు పొందుకుంటావు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును అని అన్నారు. అయ్యా, మీరు చెప్పిన మాట తప్పకుండా మా జీవితంలో జరుగుతుందని మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి, మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ వాగ్దానాలు ఎంతో గొప్పవి దేవా. మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ వాగ్దానముల ద్వారా నీ బిడ్డల్ని ఆశీర్వదించే దేవుడవు, నీ బిడ్డల్ని హెచ్చించే దేవుడవు, నీ బిడ్డలకు శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించి క్షేమంగా వారిని నడిపించే దేవుడవు తండ్రి. మీ గొప్ప వాగ్దానములను బట్టి అయ్యా, బిడ్డల పట్ల మీకున్న ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే బిడ్డలు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమంతా మీరే వారిని కాచి కాపాడండి దేవా. మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డల చదువులకు తగిన శ్రేష్టమైన జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల సమస్యలతో బాధపడే బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి. ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి. ఎందరికైతే సరైన ఉద్యోగం లేక బాధపడుచున్నారో, చేసే ఉద్యోగం కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు ఇష్టమైన చక్కటి జాబును వారికి దయచేయమని, వారి అక్కరలు కొరతలు తీర్చమని, ఆర్థికంగా బిడ్డల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పనులు చేయడానికి వారికి ఉన్న జ్ఞానం సరిపోవడం లేదని, వారు చేసే జాబులో వృద్ధి పొందలేకపోతున్నామని, హెచ్చింపు కలిగిన జీవితం వారిలో లేదని ఎంతగానో బాధపడుచుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఆనాడు సొలొమోను భక్తుడికి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఈనాడు దేవా, నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. ప్రియులు రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మీరే వారికి కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే దేవా, బిడ్డలు ప్రిపేర్ అయినయే ఆ యొక్క ఎగ్జామ్ లోకి వచ్చేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరగక బాధపడే బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి. ఎందరైతే ఈ దినమున వివాహ సంబంధం చూడాలని వెళ్తున్నారో అలాంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నిలబడి మీ దాసుని బలపరిచి వాడుకోండి. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, భర్త విడిచిపెట్టాడని, భార్య వదిలి వెళ్ళిందని బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, సంఘస్థులను, రక్త సంబంధికులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉన్నారో అలాంటి బిడ్డల్ని మీరు ఆదరించండి. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్య